ప్రతిరోజు కొన్ని కోట్ల మంది సోషల్ మీడియా చూస్తున్నారండి. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ప్రతిరోజు కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. ఈ సోషల్ మీడియా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ వ్యాపారం పబ్లిసిటీ చేయబడును. స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి. LBR డిజిటల్ మార్కెటింగ్ అండి. మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అయితే గత కొన్ని రోజులుగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేయండి అంటూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారండి. దాని గురించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు రీసెంట్గా ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో విన్న తర్వాత, ఆయన చెప్పిన మాటలు విన్న తర్వాత కళ్ళెమ్మడి నీళ్ళు వచ్చినాయండి. ఏంటి కళ్ళెమ్మడి నీళ్ళు వచ్చేంత మాటలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏం చెప్పారంటే, ముందుగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి ఒక విషయం చెప్పాలి. ఆయన ఒక పొలిటీషియన్, MLCగా చేశారు, ఒక జర్నలిస్ట్గా, ఒక ఎడిటర్గా చేశారు. ఆయన ఏమంటారంటే, నేను మాట్లాడింది ఒకవేళ తప్పైతే ఆ మాటలు నేను వెనక్కి తీసుకుంటున్నాను, కానీ నా పైన ABN TV5లో చెప్పకూడనటువంటి భాషతో నన్ను తిడుతున్నారు, సోషల్ మీడియాలో నన్ను పేటీఎం అంటున్నారు. పేటీఎం అంటే దాన్ని నిరూపించాలి కదా అంటూ ఈయన కొన్ని మాటలు మాట్లాడారు. మరొక మాట ఈయన ఏం మాట్లాడారంటే, నాకున్న సోర్సెస్ ద్వారా నేను మాట్లాడాను, ఒకవేళ అది తప్పైతే నేను దాన్ని వెనక్కి తీసుకుంటున్నాను. అంత మాత్రాన నా మీద TV5 ABNలో అసహ్యకరమైనటువంటి థంబ్నెయిల్స్ పెట్టి నా వ్యక్తిగత దూషణ, వ్యక్తిగతంగా దూషణ, నా గురించి అసభ్యకరమైనటువంటి పోస్టులు, విపరీతమైనటువంటి భాష వాడుతున్నారు. ఇదేంటి సంస్కారం? ఇప్పుడు నేను ఇలా మాట్లాడినటువంటి మాటలు నేను ఉపసంహరించుకుంటున్నాను. నాగబాబు గారు కూడా చాలా హుందాగా మాట్లాడారు అంటూ ఆయన ఎమోషనల్గా వీడియో చేశారండి. చాలామంది కింద కామెంట్లు పెట్టారు. మరి దీని గురించి పవన్ కళ్యాణ్ గారు వివరణ ఇవ్వాలి కదా. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అన్నది ఎవరిని? పవన్ కళ్యాణ్ గారిని. మరి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను అలా అనలేదు, నేను అలాంటి మాటలు మాట్లాడలేదు అని చెప్తే సరిపోతుంది కదా అంటూ మరొక కామెంట్ పెట్టారు. ఇంకొక మాట ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏమన్నారంటే, నన్ను అరెస్ట్ చేస్తే ఆల్రెడీ బొద్దింకలు, కాక్రోచ్ పార్టీ అనేది ఇండియా మొత్తం కూడా ఉంది. కాక్రోచ్ పార్టీ అనేది నిజాలు మాత్రమే మాట్లాడుతున్నారు. వాళ్ళు ఊరుకోరు. నన్ను అరెస్ట్ చేస్తే వాళ్ళు నిజాలు మాట్లాడడం మొదలు పెడతారు. కాక్రోచ్ పార్టీ అనేది ఇప్పుడు ఆ బీజేపీ పార్టీ కంటే డబల్ ఫాలోయింగ్ కాక్రోచ్ పార్టీకి ఉందండి. మీకు తెలుసా? బీజేపీ పార్టీ కంటే భయంకరంగా దానికి ఫాలోయింగ్ పెరిగిపోతుంది కాక్రోచ్ పార్టీకి. అయితే ఆయన అన్నమాట, నేను నిజం కోసం ఎక్కడి దాకైనా వెళ్తాను, నేను నిజమే మాట్లాడతాను, ఒకవేళ సమాజం కోసం మంచి జరుగుతుందంటే నేను అరెస్ట్ కావడానికి కూడా సిద్ధమే అంటూ ఎమోషనల్గా మాట్లాడారు. దీని గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ అయితే చేయండి.